వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు ఘన సత్కారం. ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలన్న బలరాం ఇండస్ట్రీస్ అధినేత మహంకాళి రామ్మోహన్. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి మాజీ సర్పంచ్ దొర్రేపల్లి లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ, సుమారు 10 లక్షల సొత్తు అపహరణ. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆకట్టుకున్న 85వ నమామి సాయి శతరుద్రీయం పూజా కార్యక్రమాలు. పదవీ విరమణ చేసిన చింతలపూడి జాయింట్ సూపరింటెండెంట్ గోలి వెంకటేశ్వరరావు, హాజరైన జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు. T20 క్రికెట్ ను ఇండియా గెలవడంతో ఏలూరులో సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానులు. 40 సంవత్సరాలు ఎటువంటి రిమార్క్ లేకుండా ఉద్యోగం చేసి పదవి విరమణ చేయడం గొప్ప అదృష్టమని చింతలపూడి సీనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు అన్నారు. చింతలపూడి సబ్ జైల్ సూపరింటెండెంట్ గోలి వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ సందర్భంగా ఆదివారం సబ్ జైల్ ఆవరణలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జడ్జ్ మధుబాబు మాట్లాడుతూ చింతలపూడి సబ్ జైల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా సిబ్బందితో కూడా సామరస్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, కోర్టు సిబ్బందితో బంధువులు, కుటుంబీకులు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బలరాం ఇండస్ట్రీస్ అధినేత మహంకాళి రామ్మోహన్ రావు అధ్యక్షతన అమ్మవారి ఆలయంలో రోషన్ కుమార్ విశేష పూజలు చేశారు. తొలుత డోలు సన్నాయితో అమ్మవారి అనిమిటి మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన తరువాత తొలిసారిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను గులాబీ పూలదండలతో ఘనంగా సత్కరించారు. వాసవి మాతను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి వస్త్రంతో రోషన్ కుమార్ ను సత్కరించారు. సీమకుర్తి శ్రీనివాసరావు, దారా రవి, పత్తి శేఖర్ తదితరులు రోషన్ కుమార్ ను సన్మానించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి, తడిగమల దుర్గారావు, టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, మద్దిపాటి నాగేశ్వరరావు, వందనపు హరికృష్ణ, షేక్ ముస్తాఫా తదితరులు ఎమ్మెల్యేను కలుసుకున్నారు. కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసే చింతలపూడి శాసనసభ్యులుగా ఘన విజయం సాధించిన సొంగ రోషన్ కుమార్ కు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం లభించింది. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బలరాం బ్రదర్స్ మహంకాళి రామ్మోహన్ అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేశారు. 27 వర్తక సంఘాలకు చెందిన ప్రతినిధులు వేరువేరుగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను తమదైన శైలిలో సత్కరించారు. తొలుత రోషన్ కుమార్ ను సోంబాబు, కొండూరి అంజేశ్వరరావు, మహంకాళి బాలకృష్ణ గజమాలతో సత్కరించి గుర్రపు చిహ్నాలు కలిగిన మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ఎక్కువ జనాభా కలిగిన ఆర్యవైశ్యులను గుర్తించాలని, నామినేటెడ్ పదవుల్లో ఆర్యవైశ్యులకు స్థానం కల్పించాలని కోరారు. అందరం సమైక్యంగా కూటమి గెలుపుకు విశేష కృషి చేశామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులు యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా స్థానిక నాయకత్వం దృష్టికి తీసుకురావచ్చని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే నేరుగా తన వద్దకు రావచ్చని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. వ్యాపారంలో స్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్యులు కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావురి కృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లక్కవరం గ్రామానికి చెందిన టీవీఏ గోపాలంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్యవైశ్య నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నన్ను ఇంత ప్రేమతో అభిమానంతో సత్కరించి ఆహ్వానించి ఆలస్యంగా కూడా అందరూ ఉండి ఏదైతే ఎలక్షన్ ముందున్న ఉత్సాహం దానికంటే ఇంకా పెరిగిన ఉత్సాహంతో ఉన్నారు. నేను తప్పకుండా మీ అందరూ మాటిస్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కి మీ దగ్గర ఉన్నాయి అన్నిటి కూడా సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక కూటమిలో
మీరు హాయిగా చేసుకోండి. మీకున్న రిక్వెస్ట్ ఇబ్బందులు కూడా ఏదైనా ఉంటే లోకల్ నాయకులతో సంప్రదించండి, తప్పకుండా వాళ్ళు పరిష్కరిస్తారు. ఒకవేళ ఏదైనా అవ్వకపోతే నా దగ్గర రండి. ఏదో పాటించాలో చింతలపూడి నుంచి పరిపాలన చేస్తానని చింతలపూడి ఇంట్లో కూడా మొన్న వెళ్ళడం జరిగింది. అలా అని చెప్పి నేను చింతలపూడికే పరిమితం అవను. మీకు మామూలుగా చెప్తున్నాను, సోమవారం మంగళవారం నేను చింతలపూడిలో వచ్చే విజిటర్స్ ని కలుస్తాను. బుధవారం నేను జంగారెడ్డి అనుకుంటున్నాను, గురువారం కామలకోట అనుకుంటున్నాను, శుక్రవారం ఆఫీసర్స్ తోటి రివ్యూ లేకపోతే ప్రాజెక్ట్స్ రివ్యూ అనుకుంటున్నాను. శనివారం వచ్చేసి నాది ర్యాండమ్ గా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తా నాకు తెలియదు, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తాం తెలియదు, ఏ షాప్ లోకి వెళ్తాం తెలియదు, ఏ స్కూల్లోకి వెళ్తాం తెలియదు, ఏ బస్. శనివారం మాత్రం ఆకస్మిక తనిఖీలు ఉంటాయి నియోజకవర్గ వ్యాప్తంగా. ఆదివారం మీరు అనుమతిస్తే బ్రేక్ తీసుకుంటాం, లేదంటే మీకు సర్వీస్ చేస్తాను. ఇది నా యొక్క షెడ్యూల్. ఇది అఫీషియల్ గా కూడా పబ్లిష్ చేస్తాను. మొదటిసారిగా మీతో చెప్తున్నాను నాకు షెడ్యూల్ ఎలా ఉండబోతున్నది. అసెంబ్లీ సెషన్స్ లేకపోతే ఇంకా వేరేది ఉంటే సెక్రటరీకి వెళ్ళాల్సి వస్తే అప్పుడు మాట తప్పించి, లేకపోతే మండే నుంచి ఆదివారం దాకా నాకు ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది. నిరంతరం 4 మండలాల్లో తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకొని ప్రాజెక్టులను కలుపుకొని దానికి బడ్జెట్స్ తెచ్చుకొని డెవలప్ చేయడమే నా ముందు లక్ష్యం. రాజకీయం మీ లోకల్ గా చూసుకోండి, అభివృద్ధిని చూసుకుంటాను. అప్పుడే మనం చాలా ముందుకు వెళ్తాం, ఆదర్శవంతంగా ఉంటాం. మీకు అందరూ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆరోగ్య సోదరులకి, కుటుంబ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగం చేసి ప్రజాసేవ నిమిత్తం మన గురించి మన సేవ చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి మనందరి సహకారంతో, ముఖ్యంగా మన ఆర్యవైశ్య వైశ్య ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యేగా విజయ్ ఉన్నారు. కోరికలే ఉండవండి. మా ఏమైనా చర్చని కోరుకుంటే దయచేసి మమ్మల్ని గుర్తించి, అలాగే మా ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి మాకు కావాల్సిన ఏమన్నా నామినేటెడ్ పోస్టులు ఉంటే ఇంటర్వ్యూగా కోరుకున్నాం. అది మించి కోరికలే ఉండవండి. జూలై 1వ తేదీన పెన్షన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సంయుక్తంగా సమన్వయంతో పాల్గొని ఒకే రోజు పెన్షన్దారులందరికీ పెన్షన్స్ అందేలా చూడాలని అన్నారు. ఇప్పటికే పెన్షన్ నగదు అధికారుల వద్దకు చేరిందని తెలియజేశారు. బెనిఫిషరీస్ కి మనం పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్స్ కంటే రెట్టింపు పెన్షన్లు మనకి ఇవ్వబోతున్నాం. మీ అందరి సహకారం చాలా అవసరం. ముఖ్యంగా లోకల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి చెప్తున్నాను. వైసీపీ వాళ్ళు వాలంటీర్లు పెట్టి పెన్షన్ ఇచ్చే ప్రోగ్రామ్ 5 రోజుల్లో చేసేవాళ్ళు. రేపు మన ముందు లక్ష్యమైన అందరూ కూడా లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. రేపు మనము 100% ఒకే రోజులో ఈ 42,000 పైగా ఉన్న పెన్షనర్స్ కి పెన్షన్ ఇవ్వాలి. అదే లక్ష్యం మనకి. మనం ఎందుకు రేపు 100% చేయాలనుకున్నామంటే, కేవలం గ్రామ సచివాలయం సిబ్బందితోటి మరి లోకల్ నాయకులతోటి ఒకే రోజులో పూర్తి చేసే సత్తా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ యొక్క డైరెక్షన్ అయితే ఉందో అందరం కూడా పాటిస్తాం నమ్మకం ఉంది. వైసీపీ వాళ్ళు 5 రోజుల్లో చేసింది మనం ఎందుకు ఒక రోజులో చేయడం అనేది నిరూపించుకోవడానికి రేపు ఈ యొక్క 100% ఒకే రోజు పెన్షన్ ఇచ్చే ప్రోగ్రామ్ మీకు అందరూ కూడా పూర్తి చేస్తున్నాను. నిన్న నేను అన్ని మండలాలు ఎంపీఓస్ మాట్లాడడం జరిగింది. అన్ని మండలాలకు మరి బ్యాంక్స్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. బ్యాంక్ లో నుంచి కూడా డబ్బులు డ్రా చేసి లోకల్ గా ఎక్కడైతే వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఎంపీఓస్ తోటి కూడా నేను మాట్లాడుతున్నాను. మనం 100% అచీవ్ చేయాలంటే ఎంతమంది గ్రామాల్లో ఉన్నారు, మరి ఎంతమంది బయట ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు వారిని వచ్చి పెన్షన్ తీసుకోమని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే, ఉన్న వాళ్ళని వారికి మరొకసారి గుర్తు చేసి వివిధ మాధ్యమాల ద్వారా వారికి తెలియజేస్తున్నాం. అదొక ప్రోగ్రామ్. ఈ రోజున సాయంత్రంకి అందరితో కూడా మరి దుంకలు ఉండబోతా ఉంది. మీరు రేపు ఉదయం 6 గంటల నుంచి మరి సాయంత్రం వరకు అనుకున్న ప్రోగ్రామ్ 100% మనము అధికారులతోటి అలాగే నాయకులతోటి కలిసి సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయడం మన ముందు లక్ష్యం. ఏ మండలాలు అయితే తక్కువ టైంలో ఈ 100% లేకపోతే ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుందో వాళ్ళకి తప్పకుండా మంచి గుర్తింపు ఇస్తుందని చెప్పి మాటిస్తున్నాను నేను.
అన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బృహత్తర ప్రణాళికతో పరిపాలన సాగించనున్నట్లు చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభకు హాజరైన రోషన్ తన మనసులో మాటలను పంచుకున్నారు. సోమ మంగళవారాలలో చింతలపూడిలో ఉంటానని, బుధవారం జంగారెడ్డిగూడెంలో, గురువారం కామవరపు కోటలో, శుక్రవారం అధికారులతో సమీక్ష, శనివారం తాను ఎక్కడికి వెళ్తానో తనకే తెలియదని, నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగసూరి వసంత్ కుమార్, కర్టూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి, తెలగారపు జ్యోతి, రాజీ పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను పునరుద్ధరించాలని కేవీపీఎస్ ఏలూరు కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచర్ల గణేష్, టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు పరిచయం చేశారు. వేదిక ముందున్న పెద్దలకి, అలాగే వేదిక ముందున్న అందరికి, తమ్ములకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, క్రీడా మిత్రులకి అందరూ కూడా నమస్కారం. మరి ఆర్యవైశ్యులు ఏదైతే మాటిచ్చారో ఎలక్షన్స్ ముందు మేమందరం కూడా కలిసికట్టుగా ఈసారి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాము, మీకు సపోర్ట్ చేస్తామని కలిసికట్టుగా ఉత్తరగండతో మాటిచ్చారో అదే మాటతోటి వాళ్ళు ఓటర్లను చూపించి భారీ మెజారిటీతో గెలిపించారు. దానికి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ పోటీలో ముఖ్యంగా జంగారెడ్డి టౌన్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క వార్డ్ మంచి మెజారిటీ తోటి గెలుపొందించిన నుండి జంగారెడ్డి కూడా ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా నా యొక్క పాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వార్డ్ బూత్ మెజారిటీ రావడం అనేది ఇది ఒక చరిత్ర. మీరు ఎంత కలిసికట్టుగా పనిచేశారు అనేది అర్థమవుతా ఉంది. తప్పకుండా జంగారెడ్డి విషయంలో నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని స్పెషల్ గా దీని మీద ఫోకస్ పెట్టని చెప్పి మాటిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు, దాంట్లో ఆదివాసులు ఉన్నారు. నేను ఎలక్షన్స్ ముందు ఏదైతే పాటించానో మీకు ఎటువంటి ఆటంకం లేకుండా మీ వ్యాపారాలకి, మీ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్స్ తోటి అందరితో కూడా సరదాగా గడుపునేలాగా, వ్యాపారం చేసుకునేలాగా, అటు లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఇంకే విషయంలో కానివ్వండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మరొకసారి నా మాట చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా లోకల్ నాయకులకు సంబంధించవచ్చు. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం మీకు ఉంది. వారు ఏదన్నా కూడా మీకు పరిష్కారం చూపిస్తారు. ఒక లేకపోతే నాయకులు రావచ్చు. కానీ మేమందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ఆర్యవైశ్యులు అందరూ కూడా మీ అండగా ఉన్నాము. మీకు ఎటువంటి ఆటంకం రాదు. హాయిగా మీరు మంచిగా వ్యాపారం చేసుకోండి, అభివృద్ధిలోకి రండి, నలుగురికి సాయం చేయండి, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోటి సరదాగా గడపండి. నేను ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత మరి మొట్టమొదటిసారిగా జంగారెడ్డిగూడెం ఇలాగ ఆర్యవైశ్య కమ్యూనిటీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను చార్జ్ తీసుకున్న కొన్ని రోజులకి మరి మీకు తెలుసు, మీరు చూస్తున్నారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టుకోవడం కానివ్వండి, అలాగే అధికారులతోటి ఏం చేశారు గతంలో, ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనే విషయంలో కూడా నేను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్న రివ్యూ మీటింగ్ అందరూ చూస్తున్న సంగతి తెలిసింది. చాలా పని ఉంది మనకి. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానివ్వండి, జంగారెడ్డి కూడా టౌన్ కి సంబంధించి అభివృద్ధి విషయం కానీ చాలా పనులు ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే, ఈ అభివృద్ధిలో అందరం కూడా భాగస్వామ్యంగా పనిచేసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో సూర్య ఫంక్షన్ హాల్ నందు 85వ నమామి సాయి శతరుద్రీయం నిర్వహించారు. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రాష్ట్ర సమన్వయకర్త వేద విభాగంకు చెందిన డాక్టర్ కోటారు సాయి శ్రీహరి ప్రసాద్ శర్మ నిర్వహణలో ఈ కార్యక్రమం చేపట్టారు. భారీ స్థాయిలో సత్య సాయిబాబా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం చేశారు. శివలింగాకారానికి విశేష జలాలతో అభిషేకాలు చేశారు. భారీ స్థాయిలో అన్న సంతర్పణ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ వాసులే కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ స్థాయిలో సూర్య ఫంక్షన్ హాల్లో నిర్వహించే రుద్రీయం కైంకర్యాలకు హాజరయ్యారు. ఆదివారం వేకువజామునే శోభాయాత్ర చేశారు. జెండాను ఆవిష్కరించారు. మహిళలు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా సాయిబాబా భక్తులు తరలి వచ్చారు. జూలై
1వ తేదీన నిర్వహించే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుతున్నట్లు జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మానేపల్లి రామారావుతో కలిసి ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్కారం అండి. రేపు జూలై 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరగబోతోంది. ఎందుకంటే మనం ఎన్నికల్లో గతంలో 3,000 రూపాయలు ఉండే పెన్షన్ ని 4,000 రూపాయలు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాల్లో భాగంగా మొదటి పథకం రేపొద్దున ఇంప్లిమెంట్ కాబడుతుంది. ఉదయాన్నే 6 గంటలకల్లా సచివాలయ సిబ్బంది సెక్రటరీలు ఇంటింటికి వెళ్లి 4,000 రూపాయలు మే జూన్ జూలై 3,000 కలిపి 7,000 రూపాయలు తీసుకొచ్చి మీ ఇంటికి అందజేయబోతున్నారు. ఇది పింఛన్దారులకి, వృద్ధులు, వికలాంగులు, వితంతులు అందరికీ కూడా ఒక పండగ లాంటి వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఈ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికంగా దివాలా తీసినప్పటికీ కూడా చెప్పినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా సచివాలయంలో పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఒక పండగ వాతావరణం సృష్టించి మనం ఏం ప్రజలకు మేలు చేయబోతున్నాము, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం, ఎలాంటి పథకాలు అందబోతున్నాయి అనేది మనం కార్యకర్తలందరూ తెలియజేసి ఎన్డీఏ సఖ్యతగా ఉండేలాగా, ఎన్డీఏ బలంగా ఉండేలాగా ప్రజలకు కూడా మనం మెసేజ్ ఇవ్వాలి. ఏ సమస్యలు ఉన్నా కూడా మనకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సొంగ రోషన్ గారు కూడా చాలా మంచి విజన్ తోనూ, కమిట్మెంట్ తోనూ మంచి అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలని ఒక కమిట్మెంట్ తో ఉన్నారు. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే దొరకడం కూడా మనకు ఒక అదృష్టం. గతంలో కన్నా ఈయన మంచి పరిపాలన అందిస్తారు. ఎవరికైతే అర్హులైన వాళ్ళకి రాని వాళ్ళు ఉన్నా కూడా మనం ఆ సచివాలయం ద్వారాను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలను కూడా సంప్రదించి కొత్త పెన్షన్లు కూడా, కొత్త పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా అటెండ్ అయ్యి మన ప్రోగ్రాము, మన కార్యక్రమం అనే విధానంలో చంద్రబాబు నాయుడు గారి విజను, పవన్ కళ్యాణ్ గారి స్థితప్రజ్ఞత, మోడీ గారి అండతో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాము. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం జరగడం, వాటి అడ్డంకులను తెలుసుకునేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం ఆదివారం పరిశీలనకు వచ్చారు. 4 రోజుల పర్యటనలో భాగంగా కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ ను సందర్శించారు. అనంతరం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. ప్రాజెక్టు సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి 4 ప్రాజెక్టుకు విచ్చేశారు. కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణుల బృందం సమావేశమైనట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అవసరమని కేంద్ర జల సంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ ఆఫ్రీ సాయం తీసుకుంటున్నారు. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డిసిస్కో, సీస్ హెంచ్ బర్గర్, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెలి నియమితులయ్యారు. పోలవరం ప్రాజెక్టులో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరంతా నిపుణులు. అంతర్జాతీయ డ్యాం భద్రతా నైపుణ్యం, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండడంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర జల సంఘం పేర్కొంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. చిత్తూరు జిల్లా పరిధిలో దశల వారీగా 3,60,00,000 రూపాయల విలువైన 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మరికంఠ చందోలు తెలియజేశారు. ఆదివారం ఉదయం పోలీస్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాట్ బ్యాట్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు 45 లక్షల విలువైన 200 మొబైల్ ఫోన్లను గుర్తించామని తెలిపారు. ఇలా 3 దశల్లో 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల నుంచి ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పచెప్పినట్లు తెలిపారు. బయట ప్రాంతాల్లో ఉన్న వారికి కొరియర్ ద్వారా
ద్వారా పంపడం జరిగిందని, ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ముందుగా 9440090004 నంబర్ కు హాయ్ అని లేదా హెల్ప్ అని మెసేజ్ ఇవ్వాలని తెలిపారు. ఆ తర్వాత పోలీస్ శాఖ నుంచి వచ్చే లింక్ లో పూర్తి చిరునామాతో పాటు IMEI నంబర్ నమోదు చేయాలని తెలిపారు. సెల్ ఫోన్ల రికవరీలో పాల్గొన్న పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవర్ చేయడం జరిగింది. ఇది 6వ దశలో సుమారుగా 210 మొబైల్స్, 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి FIR రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో IMEI నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో 5 ఫేజెస్ లో మనం ఇప్పటి వరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసాము. 6th ఫేజ్ లో భాగంగా 210 మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేసాం. రీసెంట్ గా మనం ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసాము. చాట్ బోర్డ్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమం స్టాఫ్ తో దాన్ని రియాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ 210 మొబైల్స్ వర్త్ అరౌండ్ 45 lakhs ఉంది. అండ్ దీనిలో మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న, ఈవెన్ కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏలూరు రోడ్లపై క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. T20 వరల్డ్ కప్ లో ఇండియా గెలవడంతో క్రికెట్ అభిమానుల జోష్కు అవధులు లేకుండా పోయాయి. ఏలూరు ఫైర్ స్టేషన్, పాత బస్ స్టాండ్ వద్ద సంబరాలు చేశారు. జాతీయ జెండాలను చేతబూని నినాదాలు చేశారు. బాణసంచా కాల్చారు. జోరు వర్షమే లెక్క చేయకుండా ఒకరికొకరు తమ ఆనందాన్ని పంచుకున్నారు. స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ఈ గెలుపు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. జూలై 1వ తేదీన పెన్షన్దారులందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మనం జూలై 1 నుంచి లాంచ్ అయిపోతున్నాము. మనకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తాము. మన జిల్లాలో 2,68,353 పెన్షనర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. మనకి ఇచ్చిన జీవోలో కేటగిరీ 1లో వాళ్ళకి రివైజ్డ్ పెన్షన్ రివైజ్డ్ రేట్స్తో వాళ్ళకి ఇవ్వబోతున్నాం. సో దట్ మీన్స్ 3,000 నుంచి వాళ్ళకి 7,000 ఇవ్వబడుతుంది. అది కాకుండా చాలా మందికి ఎన్హాన్స్డ్ పెన్షన్స్ కూడా మనకి ఇవ్వబోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందరికీ ఇచ్చి ఉన్నాము. దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. సో మొత్తగా మనకు జూలై నెలలో కావాల్సిన బడ్జెట్ 182 crores. సో 182.27 crores, 70 crores, 182.73 crores కావాల్సింది ఉంది. సో దానికి సంబంధించిన అన్ని డబ్బులు టుడే ఇస్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈరోజు ఆల్రెడీ రిలీజ్డ్ ఆల్ ద బడ్జెట్ వాస్. ఇప్పుడు రైట్లో మనకు ఫీల్డ్ అవుట్ అఫీషియల్స్ అందరూ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. సో మనకి 7 నుంచి 6 o'clock నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెన్షనర్స్ ఆల్సో మీరు యూజ్ చేసుకోవాలి. దిస్ ఇస్ అ డోర్ టు డోర్కి వచ్చి మీకు
సెక్రటరియట్ స్టాఫ్ ఈసారి పెన్షన్ ఇస్తారు. సో దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. మన ఆనరబుల్ సీఎం సార్ లెటర్ ఒకటి ఇస్తారు. సో దయచేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. సో దీనికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ మేము ఆల్రెడీ చేసి ఉన్నాము. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం వాడుకుంటున్నాము. మనకు సచివాలయం స్టాఫ్ కాకుండా ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ 4,539 సెక్రటరీ స్టాఫ్స్ ప్లస్ 826 స్టాఫ్స్ని వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్ కూడా డ్రా చేసుకొని ఈ పనిలో పెట్టాము. వాళ్ళకు సఫిషియెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. రెడీనెస్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాలో కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళకు కూడా డబ్బులు ఆల్రెడీ డ్రా చేసేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మీ అందరూ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఇవ్వండి. మనకు జూలై 1st 6 o'clock మై ఫంక్షన్ డేస్ అందరూ 5:30కే ఫీల్ అవుతారు. 6 o'clock నుంచి మనం మొదలు పెడతాము. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఫారెన్ కరెన్సీను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీటిని సీజ్ చేశారు. సుమారు 67 లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ జరిగింది. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు హాస్పిటల్ పని మీద ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లినట్టు తెలియజేస్తున్నారు. దినచర్యలో భాగంగా ఆయన పాలేరు ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తీసి ఉండటం గమనించారని లక్ష్మీనారాయణ తనయుడు రామరాజు మీడియాకు తెలిపారు. 3,70,000 రూపాయల నగదుతో పాటు 10 కాసుల బంగారం, 4 కేజీల వెండి అపహరించుకుపోయారని తెలిపారు. గడిచిన సంవత్సర కాలంగా పుట్లగట్లగూడెం, దేవులపల్లి గ్రామాలలో దొంగతనాలు జరుగుతున్నప్పటికీ ఎప్పటికీ రికవరీ చేయలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు వాంశెట్టి హరిబాబు వాపోతున్నారు. దేవులపల్లిలో వినాయక స్వామి ఆలయం, పొట్లగట్లగూడెంలో నీలాలమ్మ తల్లి ఆలయ హుండీల ఆదాయాన్ని సైతం అపహరించుకుపోయారని తెలిపారు. ఆగస్టు, అక్టోబర్ మాసాల్లోనూ డిసెంబర్ 25వ తేదీన పొట్లగట్లగూడెంలో దొంగతనాలకు పాల్పడిన నేరాల్లో ఇప్పటికీ కదలిక లేదని తెలిపారు. లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘాను పెంచాలని కోరుతున్నారు. నేను ఉద్యోగరీత్యా ఏలూరులో ఉంటాను. మా తమ్ముడు, చెల్లి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ దేవులపల్లిలో మా ఇంట్లో మా అమ్మగారు, మా నాన్నగారు మాత్రమే ఉంటారు. మా అమ్మగారికి హెల్త్ బాగోక గత 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళారు. తర్వాత మా నాన్నగారు కూడా కాలుకి హెల్త్ బాగోక సెప్టిక్ అయ్యి ఏలూరు హాస్పిటల్లో ఉన్నారు. గత 5 రోజుల నుంచి ఇంట్లో ఎవరు ఉండట్లేదు. నిన్న రాత్రి 12 గంటల తర్వాత మా ఇంట్లో దొంగతనం జరిగింది. కొందరు దుండుగులు మా ఇంట్లో మెయిన్ డోర్ బద్దలగొట్టి మరియు బెడ్రూమ్ తాళాలన్నీ బద్దలగొట్టి బీరువాలో ఉన్న ఒక 10 కాసులు బంగారం, ఒక 4 కేజీలు వెండి, 3,70,000 నగదు దోచుకుని వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న సామాన్ అంతా చిందరవందర చేసి వెళ్ళిపోయారు. మేము ఉదయమే చూసుకుని లక్కవరం పోలీసు వారికి ఫిర్యాదు చేశాము. వారు వచ్చి ఫోటోలన్నీ తీసుకుని మొత్తం వెళ్ళారు. తరువాత మళ్ళీ క్లూస్ టీం వారు కూడా వస్తారు అని చెప్పారు. కనుక వీళ్ళందరూ వచ్చి మా పోలీసు వారు మా వస్తువుల్ని రికవరీ చేయాల్సిందిగా కోరుచున్నాము. గత కొన్ని రోజులుగా 1 సంవత్సరం కాలం నుండి మా దేవులపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. దానివలన ఈ చుట్టుపక్కల ప్రజలందరూ భయభ్రాంతులు అవుతున్నారు. దీని మీద ఉన్నతాధికారులు అందరూ పోలీసు వారు తగు చర్య తీసుకుని తగు నిఘా పెంచవలసిందిగా కోరుచున్నాము. మాకు ఎటువంటి ఎవరి మీద అనుమానం లేదు. కావున మీరు అందరూ దీని మీద తక్షణమే చర్య తీసుకుని మా వస్తువులు మాకు ఇచ్చేలాగా కోరుచున్నాం. రాత్రి దేవులపల్లి గ్రామంలో మాజీ గ్రామ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీ గారి ఇంట్లో థెఫ్ట్ జరిగింది. అది నేరుగా వచ్చి తాళాల బద్దలు కొట్టి ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనాలు జరగడం అనేది ఇది మొదటిది కాదు. గత 6 నెలల నుంచి కూడా పుట్లగొడు గ్రామంలో 3 థెఫ్టింగ్ జరిగింది. వాళ్ళు కూడా ఒకరు చర్చికి వెళ్ళారు ప్రార్థనకి డిసెంబర్ 25న ఆ నైట్ జరిగింది. ఒకరు షావుకార్ గారు షిరిడి వెళ్ళారు ఫ్యామిలీతో, ఆ రోజు జరిగింది. తర్వాత ఇంకో షావుకార్ గారు ఊరు వెళ్తే ఆ షావుకార్ అది జరిగింది. ఇది 4వది ఏరియా పుట్లగొట్టడం దేవులపల్లి ఏరియా 4వది. మరి రాత్రులు లక్కవరం పరిధిలో జరగడం ఇది 4వది. కానీ ఒకటి కూడా ఇప్పటికి రికవరీ జరగలే. వాళ్ళు కూడా చర్య తీసుకున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే నైట్ గస్తీ ఎవరు కూడా గస్తీ రావడం లేదు చూసేనే మరి జరిగిందంటే ఈ పుట్లగడ్డ గ్రామంలో దేవులపల్లి గ్రామంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతి గురవుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా తగిన రక్షణ కల్పించవలసిందిగా పోలీసు వారిని కోరడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు ఘన సత్కారం. ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలన్న బలరాం ఇండస్ట్రీస్ అధినేత మహంకాళి రామ్మోహన్. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి మాజీ సర్పంచ్ దోరేపల్లి లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ, సుమారు 10 లక్షల సొత్తు అపహరణ. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆకట్టుకున్న 85వ నమామి సాయి శతరుద్రీయం పూజా కార్యక్రమాలు. పదవీ విరమణ చేసిన చింతలపూడి జాయింట్ సూపరింటెండెంట్ గోలి వెంకటేశ్వరరావు, హాజరైన జూనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు.
T20 క్రికెట్ ను ఇండియా గెలవడంతో ఏలూరులో సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.